హాయ్ ఫ్రెండ్స్, ఒక సబ్జెక్ట్కి ఒక యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారా? అదేం అవసరం లేదు. మన చాగన శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్లో ఉద్యోగార్థులకు అవసరమయ్యే తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, జీకే, సైకాలజీ, పర్సనల్ ఎడ్యుకేషన్తో పాటు ఉద్యోగస్తులకు అవసరమయ్యే డిపార్ట్మెంట్ టెస్ట్ వీడియోలు కూడా లభిస్తాయి. ఆల్ ఇన్ వన్ చాగన శ్రీనివాసులు. మరికెందుకు ఆలస్యము, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ దాకండి. వెంటనే మీకు వీడియోలు కనిపిస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, డిఎస్సికి ప్రిపేర్ అయ్యే చాలామంది హౌస్ వైఫ్లుగా ఉండేవాళ్ళు ఇంట్లో పనులు చేసుకుంటూ పిల్లల్ని రెడీ చేస్తూ చదువుకోవాలంటే చాలా కష్టం అనుకుంటారు. ఎక్కువ టైము ఇల్లు వదిలిపెట్టి కోచింగ్ సెంటర్కి వెళ్ళి చదివే వారికి వస్తుంది, మాకేమో వస్తుంది అని నిరాశతో సరిగా చదవరు. తెలంగాణకు చెందిన మన జాస్టి స్టూడెంట్ మమత మాత్రం అలా నిరాశపడలేదు. ఇంట్లో పనులు, పిల్లల పనులు చేసుకుంటూ ప్రైవేట్ జాబ్ చేస్తూ కూడా చదివి జిల్లాలో సెకండ్ ర్యాంక్ సాధించి గవర్నమెంట్ టీచర్ జాబ్ సాధించారు. వారు జాబ్ సాధించిన తర్వాత నాకు పెట్టిన మెసేజ్లు చదువుతాను, మీకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. Hi sir, my name is Mamata. I got second rank SA Bioscience in TSDSC from Jangaon district. చూసారా, మమత హౌస్ వైఫ్గా ఉంటూ సెకండ్ ర్యాంక్ జిల్లాలో సాధించింది. థ్యాంక్ యూ సార్, మీ సైకాలజీ క్లాసెస్ మోటివేషన్ మాకు చాలా యూజ్ఫుల్గా అయ్యాయి సార్. ఇవి ఎక్కువగా మనకి సైకాలజీ వీడియోస్ యూజ్ అయ్యాయంట, ఇంకా మన మోటివేషన్ వీడియోస్ కూడా చాలా ఉంటాయి, అవన్నీ కూడా చూడండి, అవి కూడా చాలా యూజ్ అయ్యాయంట. నేను మీ సైకాలజీ క్లాసెస్ విన్నాను. 2020 టెట్కి ఐ గాట్ 98 మార్క్స్. సైకాలజీ 28 మార్క్స్ అవుట్ ఆఫ్ 30. ఇక్కడ మనకి సైకాలజీలో మాత్రం 30కి 29 వచ్చాయి, ఒక్క మార్క్ తగ్గింది. అయితే టోటల్గా చూస్తే 98 మార్క్స్ పెద్ద మార్క్స్ కాదు అవి, అంటే దాదాపుగా 150కి 98 మార్క్స్ అంటే తక్కువే మార్క్సే. కానీ చాలామంది అనుకుంటారు మాకు టెట్లు 150కి 100 కూడా రాలేదు, మాకు డిఎస్సి జాబ్ ఎలా వస్తుందని బాధపడుతుంటారు. అటువంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్. ఎందుకంటే టెట్లో 98 మార్కులు వచ్చినా కూడా డిఎస్సిలో స్టేట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్, స్టేట్ కాదు ఇక్కడ డిస్టిక్ సెకండ్ ర్యాంక్ సాధించి జాబ్ సాధించింది. కాబట్టి ఇది ఇన్స్పిరేషన్ తీసుకొని టెట్లో మార్కులు తగ్గిన వారు కూడా జాబ్ డిఎస్ సాధించవచ్చు కూడా అని మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ టెట్లో 98 మార్కులు వచ్చినా ఇక్కడ హైయెస్ట్ మార్క్స్ మాత్రం మనకి సైకాలజీలో ఎక్కువ వచ్చినట్లు, ఎందుకంటే 30కి 29 మార్కులు వచ్చాయి. కాబట్టి మన సైకాలజీ కూడా మీరు బాగా చూడండి, మీకు టెట్ మరియు మనకు డిఎస్సి కూడా మీకు బాగా యూజ్ అవుతాయి. ఇంకా మనకి ఏం చెప్పారంటే ఫర్ డిఎస్సి ఓన్లీ అకాడమీ బుక్స్ ప్రిపేర్ అయ్యాను. చూసారా, అకాడమీ బుక్స్ అంటే 3వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడ అకాడమీ బుక్స్ బాగా చదివారు, ఇంటర్మీడియట్ బుక్స్ కూడా చదివారు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ బయాలజీ స్కూల్ ఏంటి కాబట్టి ఇక్కడ అంటే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ చదివితే చాలా మంచిదన్నమాట, ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సింది. అంతేగాని ఏదైనా పబ్లికేషన్ చదువుకుంటే ఉపయోగం ఉండదు. ఇంకా లాస్ట్ ఇయర్ కేజీబీవీలో వచ్చింది సార్, స్కూల్కి వెళ్తూ ఆన్లైన్ క్లాసెస్ విన్నాను. చూసారా, కేజీబీవీలో జాబ్ కూడా వచ్చిందంట ఆమెకి, ఇక్కడ ఆన్లైన్ క్లాస్ విన్నదంట. ఇంకా వాట్స్ బిహైండ్ ఛానల్లో కంటెంట్ బయోసైన్స్ విన్నాను, అంటే నా దాంట్లో ఇంకా సైకాలజీ ఇవి పర్సనల్ ఎడ్యుకేషన్ ఉపయోగపడితే ఇంకా ఆమె ఈ బయాలజీ కోసము వాట్స్ బిహైండ్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా చూసిందంట. అక్కడ టెట్కు మీ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేశాను అని చెప్పారు, అందువల్ల ప్రాక్టీస్ టెస్ట్ కూడా బాగా మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఇంకా మన యూట్యూబ్ ఛానల్ ఏమైనా వచ్చాయంటే జీకే, సైకాలజీ షార్ట్ కట్స్ కోర్సు బాగా ఉపయోగపడ్డాయంట మమత గారికి. ఇంకా మీ సైకాలజీ క్లాసెస్ విని నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను సార్. అదే డిఎస్సిలో పర్సనల్ ఎడ్యుకేషన్లో పైగా సైకాలజీ టాపిక్స్ రివిజన్ చేశాను, అంటే టెట్కు సైకాలజీ బాగా చదివింది, అది మనకు ఆమెకి డిఎస్సి కూడా బాగా యూజ్ అయింది, బాగా రివిజన్ చేసుకోవడం వల్ల. చివరగా మీరు అందరికీ ఎలా చదవాలో ఒక సలహా ఇవ్వండి అని అడిగితే ఏం చెప్పారంటే, నాకు 3 ఇయర్స్ బేబీ, 9 ఇయర్స్ బాబు ఉన్నాడు. హౌస్ వైఫ్గా నాకు చదువుకోవడానికి చాలా టైం తక్కువ, ఏం చదవాలో అర్థం కాదు, ఒక్కోసారి ఏడ్చొచ్చేది. అలాంటి టైంలో కూడా మీ క్లాసెస్ విన్నాను. చూసారా, చాలా చిన్న బాబు, చిన్న బేబీ ఉన్నా కూడా ఆమె ఎంతో కష్టపడి చదివారు. ఇంకా ఏం చెప్పారు చూడండి, ఏం వర్క్ చేసినా హెడ్ ఫోన్స్ పెట్టుకొని క్లాసెస్ వినేది, ఇంకా కుకింగు, క్లీనింగు, పాపకు ఫుడ్ తినిపించినప్పుడు కూడా క్లాసెస్ వినేది. చూశారు. ఇంకా ఏం చెప్పారంటే మీలాంటి వాళ్ళు ఇచ్చింది సార్ మాకు ఇన్స్పిరేషన్. ఇక్కడ ఇంకా పట్టుదల ఉంటే, ముఖ్యంగా సలహా ఏమి ఇచ్చారంటే పట్టుదల ఉంటే సోర్స్ ఆటోమేటికలీ క్రియేట్ అవుతుంది. ఇది నేను చాలా నమ్ముతున్నాను సార్. లాస్ట్ 2 months మోడల్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ ఎక్కువ చేశాను సార్. చూసారా, అంటే నాకు ఇంట్లో పనులు ఉన్నాయి, చిన్న బాబు ఉన్నారు, చాలా చదవలేకపోతున్నాను అన్నీ కూడా పక్కన పెట్టి ఖచ్చితంగా పట్టుదల ఉంటే అది ఆటోమేటిక్ మనము సోర్స్ అనేది వస్తుందని ఇక్కడ మమత గారు చెప్పారు. ఇది చాలామంది హౌస్ వైఫ్లు ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఎక్కువగా ఇక్కడ మోడల్ పేపర్స్ కూడా బాగా లాస్ట్ 2 months చేశారంట. కాబట్టి
హౌస్ వైఫ్ అందరూ మమతా గారిని ఇన్స్పిరేషన్ తీసుకుని కష్టపడి చదివితే మీరు కూడా జాబ్ సాధించవచ్చు. మరోసారి కంగ్రాచులేషన్స్ మమతా గారు. తర్వాత తెలంగాణ స్టూడెంట్స్లో నాకు నచ్చిన బెస్ట్ స్టూడెంట్స్లో ఒకరు నిఖితా పటేల్. నేను పెట్టిన ప్రతి గ్రాండ్ టెస్ట్ రాసేది, చాలాసార్లు ఫస్ట్ ర్యాంక్ కూడా సాధించింది నిఖితా పటేల్. బాగా కష్టపడితే చదివితే, ఒక ప్రణాళిక ప్రకారం టైం టేబుల్స్ చదివితే చిన్న వయసులోనే గవర్నమెంట్ జాబ్ సాధించవచ్చు నిరూపించింది నిఖితా పటేల్. 23 ఇయర్స్లోని జాబ్ సాధించింది. ఎటువంటి ఆఫ్లైన్ కోచింగ్ కూడా తీసుకోలేదు నిఖితా పటేల్. వారు నాకు పంపిన మెసేజ్లు చదువుతాను, మీరు చదవండి, వినండి, ఇన్స్పిరేషన్గా ఉంటుంది. మొదట మన గ్రూప్లో నిఖితా పటేల్ చేరినప్పుడు ఒక సైన్స్ గ్రాండ్ టెస్ట్ రాశారు. దాంట్లో ఫస్ట్ ర్యాంక్ సాధించారు. అప్పుడు నాకు తెలియదు ఆ జిల్లాని. అప్పుడు అడిగాను, మీరు సైన్స్ గ్రాండ్ టెస్ట్ కూడా మీరు ఫస్ట్ ర్యాంక్ సాధించి మీ జిల్లా పేరు చెప్పాలంటే అప్పుడు ఆమె ఆదిలాబాద్ అని పేరు ఎప్పుడు చెప్పారు. సార్ టెట్ ఇంకోసారి రాశాను. ఇప్పుడు డిఎస్సికి ఎలా చదవాలో అర్థం కావట్లేదు. అంటే 2023 రాసింది, 2024 కూడా రాసింది. ఇక్కడ నేను 8th సోషల్, 9th, 10th అన్ని సబ్జెక్ట్స్ పైకి పర్స్పెక్టివేషన్ మెథడాలజీ ఇంకా చదివేది ఉంది. ఎలా స్టార్ట్ చేయాలి సార్, టైం లేదు, ఓన్లీ 50 days ఉన్న ఎగ్జామ్కి, డిఎస్సి ఎగ్జామ్స్కి కొంచెం చెప్పండి సార్ అని మెసేజ్ పెట్టింది. దానికి రిప్లైగా కూడా టెట్ కోసం మీరు చదివారు కాబట్టి దానిలో చాలా భాగంగా డిఎస్సికి ఉపయోగపడుతుంది. మీరు బాగా చదవాల్సింది విద్యా దృక్పథాలు, కరెంట్ అఫైర్స్, జీకే, వీటికి ఎక్కువ టైం కేటాయించి నేను కూడా రిప్లై ఇచ్చాను. మీరు కూడా టెట్ అయిపోయిన తర్వాత ఈ డిఎస్సికి భయపడిన అవసరం, ఎందుకంటే దాదాపుగా కంటెంట్ అంతా అక్కడ వచ్చేసి ఉంటుంది. మీకు ఎక్స్ట్రాగా చదవాల్సింది డిఎస్సిలో ఈ పర్స్పెక్టివేషన్, విద్యా దృక్పథాలు, కరెంట్ అఫైర్స్, జీకే, ఈ సైకాలజీ మార్క్స్ అయితే సరిపోతుంది. తర్వాత డిఎస్సిలో జాబ్ సాధించిన తర్వాత నాకు మెసేజ్ పెట్టారు. గుడ్ మార్నింగ్ సార్, ఐ యామ్ నిఖితా, 23 years ఫ్రమ్ ఆదిలాబాద్ డిస్టిక్, క్యాస్ట్ బీసీటీ. తర్వాత ఇంకా ఐ గాట్ 11th ranked ఎస్జిటి కేటగిరీ. థ్యాంక్ యూ సార్. మీ యొక్క సైకాలజీ వీడియోస్, టెస్ట్ సిరీస్ నాకు చాలా సహాయపడ్డాయి. మీరు పెట్టే డైలీ టెస్టులు కూడా నాలో ఇంకా బాగా చదవాలని ఉత్సాహాన్ని పెంచాయి. నేను టెట్లో కూడా 2023 సెప్టెంబర్ అయితే 129 మార్కులు, 2024 మేలో 135 మార్కులు స్కోర్ చేశాను. ఇది మీ యొక్క ప్లాన్ అండ్ ఎగ్జామ్స్ వల్లే. థ్యాంక్ యూ సో మచ్ సార్ మెసేజ్ పెట్టారు. ఇక్కడ ఈమె కూడా చాలా కష్టపడింది. 23 సంవత్సరాలు చిన్న వయసులోని జాబ్ కొట్టేసింది. ఇక్కడ ఈమెకి టెట్లో కూడా మంచి మార్క్స్ వచ్చాయి. 2023లో 129 వచ్చాయి. ఇంకా 2024 మళ్ళీ రాసిన ఎగ్జామ్లో కూడా 135 మార్కులు, 150కి 135 మంచి మార్కులు కూడా సాధించింది టెట్లో. ఇంకా ఏం చెప్పారంటే ఈ డిఎస్సికి ఎలా ప్రిపేర్ అని అడిగితే, సార్ డైలీ నేను 10 hours అయితే చదివేదాన్ని, రోజుకి 10 గంటలు చదివేదంట. టీఎస్ గవర్నమెంట్ బుక్స్ చదివాను, ఎక్కువగా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ చదివింది. ఎక్కడ ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోలేదు, బయట ఎక్కడ కోచింగ్ తీసుకోలేదు, ఇంట్లో చదివింది. ఆన్లైన్లో మీరు టెస్ట్ రాశాను, ఇంట్లోనే ఆన్లైన్ సోర్స్ యూజ్ చేసుకొని చదివాను. వాట్సాప్లో సబ్జెక్ట్ కోసం యాడ్ అయ్యి అప్పుడప్పుడు గమనించేదాన్ని, ఎక్కువ మెసేజ్ పెట్టకుండా గమనించేదాన్ని. తర్వాత మెయిన్గా మీ టెస్ట్ అండ్ సైకాలజీ వీడియోస్ చాలా యూజ్ అయ్యాయి సార్. ఇంకా ప్రజెంట్ డిఎస్ చదివే వాళ్ళకి నేను చెప్పేది రీడ్, రైట్ అండ్ రిపీట్. చూసారా, ఆయనకి ఎక్కువగా సైకాలజీ వీడియోస్ బాగా ఉపయోగపడ్డాయంట. ఇంకా అందరికీ ఏం చెప్తుందంటే ఎక్కువగా చదవండి, రీడ్, రైట్ అంటే చదవండి, రాయండి, రిపీట్, మళ్ళీ రివిజన్ చేయండి. ఇది ఆయన చెప్పింది. మీ అందరికి కూడా ఇది ఇన్స్పిరేషన్ తీసుకుని నిఖితా పటేల్ మీరు కూడా బాగా చదవండి. మరోసారి కంగ్రాచులేషన్స్ నిఖితా పటేల్. తెలంగాణ మరో ఆణిముత్యం మన స్టూడెంటు ఎర్ర శేఖర్. గ్రామీణ ప్రాంతానికి చెందిన శేఖరు కూలీ పనులు చేస్తూ తమ తల్లిదండ్రులకు సహాయం ఉంటూ కూడా ఎక్కడా కూడా ఎటువంటి కోచింగ్ తీసుకోకుండా కష్టపడి చదివి గవర్నమెంట్ టీచర్ జాబ్ సాధించాడు. అతను నాకు పంపిన మెసేజ్ చదువుతాను, ఒకసారి వినండి. సార్ ఎస్జిటి సెలెక్ట్ అయ్యాను. గుడ్ ఈవినింగ్ సార్. సార్ మీ సైకాలజీ పర్స్పెక్టివేషన్ వీడియోస్ క్లాసెస్ చాలా యూజ్ అయినాయి సార్. థ్యాంక్ యూ సార్. మీ క్లాసెస్ వినడం వల్ల నేను ఈ పర్స్పెక్టివేషన్లో 10కి 7 మార్కులు వచ్చేస్తాయని మెసేజ్ పెట్టాడు. ఇతనికి సైకాలజీ పర్స్పెక్టివేషన్ బాగా ఉపయోగపడ్డాయంట. ఇంకా ఏం చెప్పారంటే, సార్ స్కూల్ బుక్స్ బాగా చదివాను, అంటే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ బాగా చదివాడంట. 5 to 6 hours చదివాను డైలీ. అంటే అతనికి పనులు ఎక్కువ ఉంటాయి కాబట్టి రోజుకి 5-6 గంటలు మాత్రమే చదివాడుతారా. ఎక్కడా కూడా కోచింగ్ తీసుకోలేదు సార్. ప్రాక్టీస్ బాగా చేశాను సార్. ప్రీవియస్ బిట్స్, సబ్జెక్ట్ బిట్స్ బాగా ప్రాక్టీస్ చేశాడంట. మీ యూట్యూబ్ వీడియోస్ చాలా యూజ్ అయినాయి సార్. నాకు ఎలాంటి పబ్లికేషన్ బుక్ తీసుకోలేదు, ఏ పబ్లికేషన్, ఓన్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ చదివాడు. దాంతోపాటు నా వీడియోస్ కూడా చూశాడు. సైకాలజీ పర్స్పెక్టివేషన్ మీ వీడియోస్ విన్నాను, మీరు పెట్టిన టెస్టులు రాశాను, చాలా యూజ్ అయినాయి సార్.
థ్యాంక్ యూ సార్. పర్సనల్ ఎడ్యుకేషన్ సైకాలజీ వీడియోస్ వింటే చాలు అని నా ఒపీనియన్. చూసారా, అంటే అతనికి ఏం చెప్తున్నాడు అందరికీ, మీ అందరికీ పర్సనల్ ఎడ్యుకేషన్ సైకాలజీ వీడియోస్ అవి మాత్రం నా ఎదురు సరిపోతుందని చెప్తున్నాడు అతను. ఇంకా డిఎస్సి రాయాలంటే ప్రాక్టీస్ టెస్ట్లు బాగా రాయాలి సార్. ప్రాక్టీస్ టెస్ట్ అంటే బాగా రాయండి మీరు కూడా. ఇంకా టెస్ట్ రాయడం వల్ల భయం పోతుంది సార్, కాన్ఫిడెన్స్ పెరుగుతుందని మనం చెప్తున్నాం శేఖర్ మరోసారి మీకు కంగ్రాచులేషన్స్. ఇంకా నా వీడియోలను ఆన్లైన్ టెస్ట్లను ఫాలో అయిన తెలంగాణ ఆనిముత్యం కె మహేష్ కుమార్ చాలా కష్టపడి చదివి తెలంగాణ డిఎస్సిలో గవర్నమెంట్ టీచర్ జాబ్ సాధించారు. వారు పంపిన మెసేజ్లు కూడా చదువుతానేనండి. మహేష్ కుమార్ కూడా మన వాట్సాప్ గ్రూప్లో ఉండి ఆన్లైన్ టెస్టులు కూడా రాసాడుతున్నాం. అయితే జాబ్ వచ్చిన తర్వాత వచ్చిన మెసేజ్ చూడండి. ఇక్కడ తెలంగాణ డిఎస్సి 2024లో ఎడ్జిటీలో వికారాబాద్ జిల్లాలో 13వ ర్యాంక్స్ వచ్చింది సార్. ఎడ్జిటీ ఉద్యోగం సాధించాను సార్. మీ సైకాలజీ క్లాస్ వినడం వల్ల నాకు సైకాలజీ అంటే భయం పోయింది. టెట్ మరియు డిఎస్సిలో సైకాలజీలో బిట్స్ కరెక్ట్గా చేశాను. అండ్ మీ టెస్ట్ సిరీస్ చాలా యూజ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్ అని ఇచ్చాడు ఇక్కడ. అంటే అతను కూడా ఎక్కువ మనకి సైకాలజీ మన పర్సనల్ ఎడ్యుకేషన్ ఇక్కడ వీడియోస్ అతనికి చాలా యూజ్ అయ్యని కూడా చెప్తున్నాడు. మరోసారి కంగ్రాచులేషన్స్ మహేష్ కుమార్. తర్వాత మరో తెలంగాణ ఆనిముత్యం నిర్మలకు చెందిన రాజలక్ష్మి గారు కూడా జాబ్ సాధించి నాకు మెసేజ్ పెట్టారు. సార్ నాకు జాబ్ వచ్చింది సార్ బికాజ్ ఆఫ్ యువర్ సైకాలజీ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ సార్ అన్నారు. అండ్ ఇవి కూడా సైకాలజీ వీడియోస్ అన్నీ నచ్చాయని చెప్పారు. ఇంకా కూడా కొన్ని ప్రశ్నలు అడిగాను, మీరు ఎన్ని గంటలు చదివారు, ఎలా ప్రిపేర్ అని అడిగితే దానికి సమాధానంగా ఏం చెప్పారంటే రోజుకి 14 అవర్స్ అంటే 14 గంటలు చదివారంట. చాలా కష్టపడి చదివారు. ఇంకా గవర్నమెంట్ బుక్స్ మాత్రమే చదివాను సార్, అంటే ఎటువంటి బయట పబ్లికేషన్ బుక్స్ లేకుండా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదివిందంట. ఇంకా తీసుకున్న కానీ ఓన్లీ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఫాలో, అంటే వేరే పబ్లికేషన్ తీసుకుందంట కానీ ఎక్కువగా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఎక్కువ చదివిందంట. ఇంకా అడిగానంటే వాట్సాప్ మీకు గ్రూపులో చాటింగ్ చేస్తారంటే నో అని చెప్పారు. ఇక్కడ 4 పాయింట్లు. ఇక్కడ నోటిఫికేషన్ కోసం చదవకుండా డైలీ చదువుకుంటూ ఉండాలి సార్. అంటే చాలామంది ఇప్పుడు ఇంకా డిఎస్సి నోటిఫికేషన్ పడలేదు కదా, ఇంకా చాలా రోజులు ఉంది అని చదవకుండా వాయిదా వేస్తుంటారు అన్నమాట. ఇప్పుడు అవసరం లేదు. కానీ ఇవి అలా కాదు, అంటే నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకుండా ముందుగా చదువుకోవాలని చెప్పి చెప్తున్నారు. చాలామంది కూడా ఇన్స్పిరేషన్ ఇది. ఇంకా ఈ సైకాలజీ మన వీడియోస్ చాలా యూజ్ అయ్యాయి సార్. ఈ బుక్స్ పర్ఫెక్ట్ అయ్యాను మీ యొక్క ఎగ్జామ్ వల్ల. అండ్ సైకాలజీ ఏది అడిగిన కూడా చేసేలా మీ వీడియోస్ హెల్ప్ అయ్యాయి సార్. సైకాలజీ ఎటువంటి బిట్ వచ్చినా కూడా చేసేలా మీ వీడియోస్ ఉపయోగపడ్డా చెప్పారు. మరోసారి కంగ్రాచులేషన్స్ రాజ్యలక్ష్మి. ఇంకా కొంతమంది నాకు మామూలుగా పర్సనల్గా మెసేజ్లు పెట్టారు, జాబ్ సాధించామని తెలంగాణ నుంచి. మీరు కూడా వారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని నిరాశ వదిలిపెట్టి మేము జాబ్ చేస్తున్నాము, మేము హౌస్ వైఫ్లు పేదరికలు ఉన్నామని సాకులు చెప్పకుండా కష్టపడి చదవండి. మీరు ఏ పని చేసినా అదే ధ్యాస, డిఎస్సి ధ్యాస శ్వాసగా ఉండాలి. మమత గారిని లాగే మీరు కూడా వంట చేస్తూ క్లీన్ చేస్తున్న ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటూ ఆమె ఎలా నేర్చుకున్నారు అదే మీరు కూడా నేర్చుకోండి. చాలామంది సినిమా పాటలు వింటూ పని చేస్తూ ఉంటారు, కానీ జాబ్ సాధించి సంబంధించిన ఆ కసి ఉండదు. కాబట్టి మీరు కూడా ఏం చేయాలంటే మీరు ఆ పాటల బదులుగా పనులు చేసుకునేటప్పుడు మనం టైంపాస్కి విని ఆ పాటల బదులుగా పాఠాలు వింటూ నేర్చుకోండి. మీరు కూడా ఎప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు పెడుతూ టైంపాస్ చేయకుండా ఫోన్లో మీకు ఉపయోగపడే వీడియోలు చూడండి, ఆన్లైన్ టెస్టులు రాయండి. టైం కొంచెం కూడా వృధా చేసుకోకండి. గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ బాగా చదవండి. నాకు సంబంధించిన సైకాలజీ పర్స్పెక్టివ్ వీడియోలు బాగా చూడండి, ఆన్లైన్ టెస్టులు కూడా రాయండి. ఇంకా ఇవే కాకుండా మన యూట్యూబ్ ఛానల్లో ఈ పర్స్పెక్టివ్ సైకాలజీ కాకుండా జీకే, మ్యాథ్స్, తెలుగు, ఇంగ్లీష్ వీడియోలు కూడా ఉంటాయి, అవి కూడా చూడండి. ఇంకా అన్ని సబ్జెక్టులు కూడా ఆన్ టెస్ట్లు ఉంటాయి. 3వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు, అవి కూడా మీరు ఉపయోగించుకోండి. ఇవన్నీ కూడా మీకు ఉచితంగా ఇస్తున్నాను, ఫ్రీగా ఇస్తున్నాను. అంటే మీకు ఉచితంగా ఇస్తున్న విలువ లేనివని మీరు అనుకోవద్దు. ఎందుకంటే పై తెలంగాణ మెసేజ్ చూశారు కదా, ఆ మెసేజ్ చూసి మీకు అర్థమవుతుంది కదా మన సైకాలజీ యొక్క పర్స్పెక్టివ్ పవర్ మీకు చూస్తున్నారు కదా.
కాబట్టి వీటన్నిటిని కూడా మేము ఉపయోగించుకొని మేము కష్టపడి చదువుతాము, ప్రతి గ్రాండ్ టెస్ట్ మేము కూడా రాస్తాము అనేవారు నా వాట్సాప్ నంబర్ 9182929797కి మెసేజ్ పెట్టండి. మీకు ఐడి నెంబర్ పంపిస్తాను. దాంతోపాటు ఐడి నెంబర్తో పాటు ఆన్లైన్ టెస్ట్ ఉండే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా మీకు పంపుతాను. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో మీరు చేరి మీకు సంబంధించిన ఏ టెస్టులు రాసుకోవాలి, ఆ సబ్జెక్టులు ఉంటాయి, అవన్నీ కూడా రాసుకొని బాగా మీరు ఖచ్చితంగా రాసుకోవచ్చు, ఉచితంగా రాసుకోవచ్చు. ఇప్పుడు డిఎస్సి ఎప్పుడు పెట్టినా కూడా మీరు సిద్ధంగా ఉండండి. మొత్తం సిలబస్ పూర్తి చేసుకొని మళ్ళీ రివిజన్ చేసుకుంటూ ఉండాలి. ఈ ప్రాక్టీస్ టెస్టులు కూడా అన్నీ వ్రాస్తూ ఉండండి. రాబోయే డిఎస్సి పరీక్ష కూడా బాగా రాసి మీరు మంచి మార్కులు సాధించి మీరు గవర్నమెంట్ టీచర్ జాబ్ సాధిస్తారని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. మీ శ్రీ చాగనం శ్రీనివాసులు.